నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' కైతే సెన్సార్ బోర్డ్ నుంచెళ్ళి మరి కట్ సర్టిఫికేట్ అయితే వచ్చేసిందంటే ఇది సినిమాకి డ్యూరేషన్ ఎంతుంది? ఏ సీన్స్ కట్ చేశారు? అసలు ఏమిచ్చారు? యూబీఐ ఇచ్చారా? ఎలాంటిది అడల్ట్ అని ఇచ్చారా? ఎలాంటిది ఇచ్చారనేది గూడా చాలా వరకి ఒక ఉత్కంఠ అయితే ఉండేది. మరి మొత్తానికైతే సెన్సార్ బోర్డ్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మొత్తానికైతే 'పుష్ప 2' మూవీ సెన్సార్ బోర్డ్‌లో సెన్సార్ కట్ అయిపోయింది. సో ఈ సినిమా డ్యూరేషన్ ఎంతుంది? ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చారు? అంటే మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! యూబీఐ అని. సో ఎలా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏంటి అసలు సినిమా ఇప్పుడు సెన్సార్ బోర్డ్ రిలీజ్ చేసిన సర్టిఫికేట్‌లు ఏమేమి ఉన్నాయి? మామూలుగా 3 రకాల సర్టిఫికెట్లు ఇస్తారు. హ్మ్. యూనివర్సల్, యు. యూ అంటాం దాన్ని. హ్మ్. అంటే ఎలాంటి కట్స్ ఏమి ఉండవు. హ్మ్. మొత్తం ఏదైతే మనం వాళ్ళకి అప్పచెప్పామో అది. ఒకవేళ ఏమైనా కట్స్ గనక ఉంటే వాళ్ళు అంటే అన్ని వయసుల వాళ్ళు చూడగలిగేది యూనివర్సల్. హ్మ్. సో వాళ్ళు ఏమైనా మనం గనక వాళ్ళు చెప్పిన కట్స్ ఒప్పుకుంటే ఒకవేళ అభ్యంతరాలు ఉన్నప్పుడు అవి కూడా తీసివేయటానికి మనం ఒప్పుకుంటే నిర్మాతలు అప్పుడు దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కొన్ని సినిమాలకు అవి కూడా ఏమి ఉండవు, ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఇచ్చేస్తారు క్లీన్గా ఉందని. తర్వాత యూ/ఏ అంటే 12 సంవత్సరాలు ఆ పై వయసు వాళ్ళు మాత్రమే చూడటానికి ఆ సినిమా చూడటానికి అర్హులు. ఆ కింద వయసుల వాళ్ళు ఆ సినిమాకి అలో చేయకూడదు థియేటర్ వాళ్ళు. అది యూ/ఏ సర్టిఫికెట్. సో దానికి సంబంధించి కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కొన్ని మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు చూసిస్తారు. దాన్ని ఒప్పుకుంటే అది ఇస్తారు. లేదు వీళ్ళు ఒప్పుకోలేదు అంటే కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఈ పెద్దవాళ్ళు మాత్రమే వయోజనులు మాత్రమే చూడదగ్గ సన్నివేశాలు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికెటే ఇస్తాం మీకు, మీరు కనుక ఇది ఒప్పుకోకపోతే అని చెప్తారు. సో అట్లా అది ఏ సర్టిఫికెట్ అంటే మనందరికీ తెలిసిందే. 16 లేదా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే చూడాల్సినటువంటి సినిమాలు అవి. సో అది ఏ సర్టిఫికెట్ ఇచ్చేది. సో ఇప్పుడు దీనికి మన సెన్సార్ వాళ్ళు నిన్న 28వ తేదీ సబ్మిట్ చేశారు. సాయంత్రానికల్లా సర్టిఫికెట్ వచ్చేసింది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సో అంటే 12 ఆ పై వయసుల వాళ్ళు చూడటానికి ఆ సినిమా చూడడానికి అర్హులు అని చెప్పేసి. మరి ఏంటి దీనికి సంబంధించి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ వాళ్ళు నేరుగా ఇచ్చేసారా, ఏమన్నా మార్పులు చెప్పారా, ఏమన్నా కట్స్ చెప్పారా? సో అంటే కొన్ని ఒక 5 సూచనలు వాళ్ళు చేశారు. అందులో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సెన్సార్ వాళ్ళు ఇక్కడ చూస్తే మన స్క్రీన్ మీద 5 మొత్తం 5 కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఏవైతే కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని సీన్లు ఉన్నాయి. అందులో 3 మాటలకు సంబంధించినటువంటి మార్పులు. ఉదాహరణకి రండి అనే ఒక పదం ఉంది. సో అది అభ్యంతరకరంగా కనిపించింది. అంటే మన తెలుగులో మామూలుగా రండి అంటే ఇటు రండి అటు రండి అది కాదు. సో అది కొంచెం వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడేటువంటి మాటగా పరభాషలో హిందీ వాళ్ళకి బాగా తెలుసు. అందుకని అక్కడ దాన్ని లపాకి అనే పదంతో దాన్ని రీప్లేస్ చేశారు. అంటే మామూలుగా జనాలకి ఏంటంటే ఇదే రండి కంటే లపాకి అనేది ఇంకా ఈజీగా అర్థమయ్యే పదం కదా, దాంట్లోనే ఎక్కువగా కొంచెం బూతు లాంటిది ధ్వనిస్తుంది. అదే రండి అనే పదంలో ఏం కనిపిస్తుందని కొంతమంది అనుకుంటారు, కానీ అర్థం తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో అట్లా ఇంకొకటి వెంకటేశ్వర అనే ఒక పదం. సో దాని ప్లేస్ లో భగవంతుడు అనే పదం పెట్టమని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తే వీళ్ళు ఒప్పుకున్నారు. మరి మనకి ఎందుకని పర్టికులర్ సీన్ మనకు తెలిస్తే అర్థమైతే మనకి ఆ పదానికి ఎందుకు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు వెంకటేశ్వర అనే దానికి అనేది తెలుస్తుంది. సో దాని ప్లేస్ లో భగవంతుడు అంటే దేవుడికి సంబంధించింది మొత్తానికి, కానీ పర్టికులర్ గా వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి అక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి సెన్సార్ వాళ్ళకి అనిపించి భగవంతుడు అనే పదంతో ఆ పదాన్ని రీప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇంకొక పదం ఉంది, మరీ బూతు పదం. డైరెక్ట్ గా మనం సాధారణంగా ఎక్కడైనా సరే ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు వాడే మాటలు కొన్ని ఉంటాయి, బూతు మాటలు కొన్ని ఉంటాయి. అలాంటి ఒక పదాన్ని మాత్రం కంప్లీట్గా మ్యూట్ చేయమని చెప్పేసి సూచించారు. అంటే అది ఆ పదం వచ్చినప్పుడు మ్యూట్ వచ్చేస్తుంది అనమాట, మనకి సౌండ్ ఉండదు, ఆ మాట వినిపించదు. ఇది పదాలకు సంబంధించి మాటలకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి కట్స్ అలాగే మార్పులు. ఇంకా 2 సన్నివేశాలు ఉన్నాయి. ఆ 2 సన్నివేశాలు సంబంధించి ఏంటంటే అవి 2 కూడా హింసాత్మకమైనటువంటి సన్నివేశాలు. అంటే గగుర్పాటు, జుగుప్స, భయానకం, బీభత్సం ఇవి మోతాదు పెరిగినప్పుడు అక్కడ బ్లర్ చేయటమో లేదా వాటిని తీసివేయటం అని చెప్పడమో జరుగుతుంది. అలా ఇందులో వాళ్ళు 2 సీన్లకి సంబంధించినటువంటి కట్స్ చెప్పారు. అదేంటంటే ఒకటి వచ్చేసి ఒక విలన్ కాలు, కట్ అయిపోయిన విలన్ కాలు గాల్లోకి ఎగరటం.
అబ్బా సో అది మరి ఆ పని ఎవరు చేస్తారంటే పుష్పే చేస్తాడని చెప్పేసి అనుకోవాలి. పుష్ప మరి ఏ ఆవేశంతో, ఏ కోపావేశంతో ఆ రౌద్రాకారం దాల్చి విలన్ కాలు నరికేస్తాడో మనకు తెలియదు కానీ బట్ దాన్ని మాత్రం దాన్ని తొలగించమని చెప్పేసి చూపించవద్దని చెప్పేసి అంటే రక్తపాతం ఎక్కువ ఉన్నందువలన హింస రక్తపాతం మరి ఎక్కువగా అంటే డోసు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సెన్సార్ బోర్డు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అట్లాగే ఇంకొకటి వచ్చేసి చెయ్యి, ఆ చెయ్యి నరికేసి పుష్ప చేత్తో పట్టుకుంటాడు, తన చేత్తో పట్టుకుంటాడంట ఒక విలన్. సో అది ఏ విలన్ ఏంటి అనేది మనకు తెలియదు బట్ అది ఈ రెండు సన్నివేశాలు అంటే దాన్ని కూడా మనకి బ్లర్ చేసి చూపించడము, అది విజువల్ గా మనకి కనిపించదు, మనకు చూపించకూడదు డైరెక్ట్ గా అనేది అది సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో ఇక్కడ దీనివల్ల మనకి సెన్సార్ వాళ్ళు ఏదైతే సర్టిఫై చేశారో, ఏదైతే కట్స్ కానీ మార్పులు కానీ చెప్పారో అవి మనకి పబ్లిక్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇందులో 2 యాక్షన్ సీన్లకు సంబంధించో లేదా ఒకే యాక్షన్ సీన్ మనకు తెలియదు కానీ ఒక దాంట్లోనేమో విలన్ యొక్క కాలు నరికేస్తాడు అనేది ఒకటి, అది గాల్లోకి ఎగురుతుంది పైగా. ఇంకొక దాంట్లో ఏమంటే చెయ్యి నరికేసి చేత్తో పట్టుకుంటాడు అనేది. సో అది వింటుంటేనే అది వాళ్ళు అలాంటి వాటికి కట్స్ చెప్పారని తెలిసినప్పుడే మనకి అర్థమవుతుంది ఇందులో హింస అనేది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత హింసాత్మకంగా ఆ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయో. అలాగే పుష్పరాజ్, సో మనం చూసినటువంటి పుష్ప 1లో చూసిన పుష్పరాజ్కి ఇప్పుడు మనం పుష్ప 2లో చూడబోతున్నటువంటి పుష్పరాజ్కి చాలా తేడా కనిపిస్తుంది. ఇంకా అగ్రెసివ్గా కనిపించబోతున్నాడు, మరింత రౌద్రాకారంతో కనిపించబోతున్నాడు. ఎందుకని ఆ స్థాయికి వెళతాడు ఏంటి అనేది మనం ఆ కథలోకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇందులో శ్రీవల్లికి సంబంధించినటువంటిది ఏదన్నా ఉందా అని కొంతమంది ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఆమెకి ఏమన్నా అపకారం తలపెడతారు ఆ విలన్లో, అందు గురించే. ఎందుకంటే ఒక డైలాగ్ అందులో చెప్తాడు కదా, మొగుడు పెళ్ళాం మాటింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అని చెప్పేసి ఏదైతే ఆ డైలాగ్ చెప్తాడో ఆ డైలాగ్లోనే చాలా ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో శ్రీవల్లికి ఏదన్నా అపకారం అవతల వాడు తలపెట్టారా ఏంటి, అందు గురించే అంత ఆవేశంతో, తట్టుకోలేంత కోపావేశంతో అతను వెళ్ళి ఆ విలన్లని ఆ విధంగా చేశాడా అనేటువంటి ఆలోచనలు కూడా మనకి కలుగుతూ ఉన్నాయి. సో కొంతవరకు ఆ సినిమాలో ట్రైలర్లో మనకి రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని సన్నివేశాలు కానీ కొంత మనకి అంటే మరింత హైప్ పెంచడానికి, ఎవరైనా సరే ఏమైతే ఒక సీన్ చూసి ఇలా ఇది ఈ టైంలో వస్తుంది, ఇది ఈ టైంలో వస్తుంది అని రకరకాల ప్రెడిక్షన్స్ అనేవి చూసేవాళ్ళకి కలుగుతాయి వ్యూవర్స్కి. దానివల్ల సినిమా ఎప్పుడు చూద్దామా, అసలు ఏంటి దీని వెనక ఏముంది, ఈ డైలాగ్ ఎందుకు చెప్పాడు, ఈ సీన్ ఏంటి, సో ఆ జాతర సీన్లు కానివ్వండి, అలాగే అతను ఎందుకు అలా మేకప్ వేసుకుంటాడు రంగులుగా జాతరలో, అలాగే చీర ఎందుకు కట్టుకున్నాడు, సో వీటన్నిటికీ కూడా ఆన్సర్లు తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది క్యూరియస్గా ఉంటారు. మరి ఇప్పుడు ఏదైతే ఈ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందో, పైగా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తే చాలా క్లియర్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత సెన్సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 200 నిమిషాల 38 సెకండ్లు. సో అఫీషియల్గా దీని రన్ టైం అంటే 3 గంటల ఆల్మోస్ట్ ఒక 22 సెకండ్లు తక్కువగా 3 గంటల 21 నిమిషాలు. దీనికి అదనంగా, ఎందుకంటే ఇది చాలా ఫ్రాంచైజీలు, చాలా బ్రాండ్ ఈ సినిమా టైంలో, రన్ టైంలో అంటే ముందు, సినిమాకు ముందు అలాగే ఇంటర్వెల్లో కూడా 10 నిమిషాల పాటు వేయబోతూ ఉన్నారు, వాటిని రన్ చేయబోతున్నారు, ఆ యాడ్స్ రాబోతున్నారు. ఆ రకంగా చూసుకున్నాం. మళ్ళీ అదనంగా 15 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు ఇంటర్వెల్ టైం ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల సేపు మనం థియేటర్లో ఉండాల్సిన పరిస్థితి. సో మొత్తానికి ఒక 4 అవర్స్ సినిమా కోసం, పుష్ప 2 సినిమా కోసం పెట్టాల్సిందే. సో మరి మన సుకుమార్ మనకు తెలుసు కాబట్టి తన స్క్రీన్ ప్లే ఎంత రేసీగా ఉంటాయో, ఎంత పరుగులు పెడుతుందో పుష్ప 1లో చూసాం. ఇంకా పుష్ప 2 దానికి మించి ఉంటుందనే అంచనాలు ఏవైతే ఉన్నాయో అంత నిజంగానే మరి ఈ మధ్య కాలంలో తెలుగులో అయితే ఇంత రన్ టైం తోటి సినిమా మనం చూడలేదు. 3 గంటల సినిమాలు అయితే ఉన్నాయి కానీ ఇంత రన్ టైం తోటి వస్తున్న సినిమా ఇదే. కాబట్టి అది కూడా ఒకటి ఉంది, అంటే ఇంత మరి ఉండగలుగుతారా థియేటర్లో అని.
సినిమా గనక అలా ఉంటే గనక మనల్ని కుర్చీల్లో మునివేళ్ల మీద కూర్చోబెట్టగలిగితే గనక 3 గంటలైంది 4 గంటలు కూడా సినిమా చూస్తారు. అంటే ఇప్పుడు 1 వీక్ లోనే రాబోతుంది. ఇప్పుడు December 5th ఇంకెన్ని రోజులు లేదు, రోజులే. 6 రోజుల్లో ఉంది. ఇంకా 6 రోజుల 6 రోజులు ఇప్పుడు ఎట్లా గడుస్తాయా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు December 5th కోసం. సో చూడాలి మరి. మీరు చెప్పినట్టు ఆ కట్ సెట్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మరి ఆ సీన్స్ కి మరి జనాలు ఈలలేస్తారా లేకపోతే ఏంటి అనేది చాలా వరకు ఉంది. ఎందుకంటే 3 years తర్వాత వస్తున్న సినిమా ఇది. సో ఈ సినిమా మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు అండ్ చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. రష్మిక మందన కూడా ఎంత ఎమోషనల్ అయ్యారో మనం అవును. చూసాము. సో మొత్తానికి అయితే December 5th వస్తుంది అండ్ సెన్సార్ బోర్డ్ కట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. డ్యూరేషన్ ఎంత అనేది కూడా తెలిసింది. సో December 5th పుష్ప 2 ఇంకా ఎలాంటి మోత మోగిస్తుందో